దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో వచ్చినట్లయితే ప్రార్థనతో ఈ కొడుకును మొదలు పెట్టుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం నాయన వాక్యాన్ని ధ్యానించి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువ, వాక్యాన్ని అర్థవంతంగా వివరించి కృపని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. అవన్నీ ఉమ్, నా హస్తకృత్యములు అని ఉమ్, నా వలన ఉమ్, కలిగినవని ఉమ్, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఉమ్, ఎవడు దీనుడై ఆ, నలిగిన హృదయము గలవాడై ఆ, నా మాట విని ఆ, వణుకుచుండునో ఆ. వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. ఈ చదవబడిన ఈ లేఖనాల్లో ఏమండి, ఎవరైతే దీనత్వం కలిగి నలిగిన హృదయంతో దేవుని మాటకు వణుకుతారో వారిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పై వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టునుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు మిశ్రయముగా మీరు కట్టించునుద్దేశించినది ఏ పాటిది? దేవుని కొరకు మనం కట్టగలిగిన ఆ మందిరం ఏ పాటిది? ఏమండి, మనిషి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఆ దీనత్వం కలిగి ఉండాలి. రెండవది నలిగిన హృదయం కలిగి ఉండాలి. మూడవది దేవుని మాటకు వణుకు అని ఒక భయం కలిగి ఉండాలి. ఏమండి, ఈ 3 లక్షణాలు కలిగిన హృదయంలోనే దేవుడు నివసిస్తానని చెప్పని చెప్తున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చూద్దాం మనం ఈ యొక్క 3 మాటల్ని మనం ఈ దినం ధ్యానించుకుందామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. అతడు ఉమ్, ధర్మశాస్త్రపు మాటలు ఉమ్, చదివి ఉమ్, వినిపింపగా ఆ, రాజు విని ఆ, తన వస్త్రములను చింపుకొని చింపుకొని. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోషియా ఏలం ఆరంభించినప్పుడు రాజుగా తన ఏలం ఆరంభించినప్పుడు తన వయసు 8 సంవత్సరాలు. ఏమండి, దేవుని పట్ల యథార్థంగా నడుస్తూ యథార్థంగా జీవిస్తున్న ఆ వ్యక్తికి తన 15 సంవత్సరాల వయసు అప్పుడు ఏమండి, యూదా రాజులు ఆ పట్టణంలో గుమ్మాలను తగలబెట్టి పాడు చేసి ఉన్నప్పుడు ఏమండి, దేవుని మందిరాన్ని బాగు చేయడం కోసం దేవుని మందిరంలో ఉన్న ప్రజలు ఇచ్చిన ఆ యొక్క కానుకల ద్రవ్యాన్ని బయటకు తీయటానికి ఏమండి తీసి బాగు చేయడానికి అని చెప్పిన ద్రవ్యాన్ని బయటకు తీస్తున్నప్పుడు యాజకుడైన హిల్కియాకు ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథం మోషే ద్వారా ఏమండి యెహోవా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఆయనకి దొరికింది. దొరికినప్పుడు ఆ యొక్క గ్రంథాన్ని వివరణగా వారు చదివి వినిపిస్తున్నప్పుడు రాజు తన బట్టలు చింపుకొని ఇక్కడ మనం చదివినట్లుగా బట్టలు చింపుకొని ఏడుస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఏమండి, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సహజంగా ఎవరైనా అనుకుంటారండి ఏడవాలంటే బట్టలు చింపుకోవడం ఎందుకండి? ఒక ఉగ్రత వారి మీదకు వస్తున్నప్పుడు ఏమండి, ఒక మాట తెలిసినప్పుడు ఎవరైనా సరే పట్టలేని ఒక బాధ ఉన్నప్పుడు దాన్ని అనేక రకాలుగా తెలియపరుస్తూ ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దొరికిన ఒక గ్రంథాన్ని రాజయ్యుండి తనను తాను తగ్గించుకొని ఒక ఆ కాలంలో ఉన్న ఒక ప్రవక్త అయిన హుల్దా అనే ఒక స్త్రీ దగ్గరికి ఆ యొక్క గ్రంథాన్ని పంపించి దేవుని దగ్గర విచారించమని రాజు తను పంపించి దేవుని మాటలు తెలియపరచమని చెప్పనే రాజు తన దగ్గరికి పంపించాడు ఈ గ్రంథాన్ని. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఈనాడు రాజే తన స్థితిని తను తగ్గించుకొని దేవుని సేవకులు దేవుని యెహోవా ప్రవక్తల దగ్గరికి పంపించి దేవుని మాట తెలియజేయమని అడుగుతున్నాడు. చూడండి, ఇలా ఎంతమంది ప్రజలు ఒక దైవ సేవకుడు ఆలోచన తీసుకొని ముందుకు వెళ్తున్నారండి. ఎవరికి వారు సొంత ఆలోచనతో వెళుతూ సొంత నడవడితో వెళ్ళి వారు వేదన బాధలు కొని తెచ్చుకుంటున్నారే కానీ ఏమండి, ఇవాళ దైవ సేవకులు మనకు ఎంత అందుబాటులో ఉన్నారండి. వారి దగ్గరికి వెళ్ళి వారితో సంభాషించి మేము ఈ విధంగా ఒక ఆలోచన చేయాలనుకుంటున్నాము, మా యొక్క జీవితాల నిమిత్తము దేవుని ఉద్దేశాన్ని మాకు తెలియపరచమన్నప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేసి మీకు తెలియపరచడండి. చూడండి, ఆ హుల్దా అనే ఆ స్త్రీ, ఆ ప్రవక్త దేవునిలోకి విచారణ చేసి వారికి ఎందుకు యెహోవా దగ్గర నుంచి వస్తున్న ఆ మాటను తెలియపరుస్తుంది. వారు దేవుణ్ణి విడిచి
విగ్రహారాధన వైపు ఆరాధిస్తూ వారి చేతులారా వాళ్ళు చేస్తున్న చెడుతనమును ఆయనకెంతో విసుక్కు కోపాన్ని పుట్టించినాయండి. ఆ కోపాన్ని ఆ ఒక్క ఆ దేశం మీదకి మితి లేకుండా రప్పిస్తానని చెప్పని దేవుడు తెలియపరిచినప్పుడు రాజు తన బట్టలు చింపుకొని ఏడ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మన చేతులారా అయ్యా ఏమండి, దేవుడు ఎప్పుడైనా కానివ్వండి, ఎవరికైనా గాని ఒక ఒక శ్రమకి వారికి అనుభూతి ఇచ్చేటప్పుడు తెలియపరుస్తాడండి ఖచ్చితంగా. ఏ వ్యక్తికైనా గాని. ఏమండి, అది ఎట్లాగంటే, ఒకటి పరిస్థితుల ద్వారా తెలియపరుస్తాడు. రెండోది ఎదుటి వారి మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. రెండోది వాక్యాన్ని కనుక నీ హృదయంలో హృదయంలో స్థిరపరచుకొని ఉన్నట్టయితే ఏమండి, ఆ వాక్యం ఆ యొక్క పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు తను తీసుకున్న ఆలోచనే స్థిరం అనుకొని దేవుని ఆలోచన వైపు తిరగడ గనక ఏమండి, చెడుతనం వైపు వెళ్ళిపోతూ ఇలా కనుక పాడు చేసుకునే వాళ్ళు లేకపోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, హోషియా మాత్రం ఆ రాజు ఆ ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాటలు విని తను ఆ రాజు తన స్థితిని తగ్గించుకొని దేవుని ఎదుట ప్రాధేయపడినప్పుడు చూడండి, ఆ 27వ వచనంలో దేవుడు తనకు చెప్తున్నాడు, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచి కనుక నీ మనవి నేను ఆలకించింది. ఆమేన్. చూడండి, ఆ తన స్థితిని తగ్గించుకొని ఏమండి, ఆ ప్రజల మీదకి, ఆ కాపురస్తుల మీదకి వస్తున్న ఆ యొక్క ఉగ్రతని తను దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి, తన రాజయ్యుండి కూడా ఒక సాధారణ వ్యక్తిలాగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి విడిచినప్పుడు దేవుడు తన మాటలు, తన ఆ కన్నీళ్లను చూశాను, నేను ఆలకించానని చెప్పని చెప్తున్నాడు. ఏమండి, ఆలకించి ఆ రాజుతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడద్దు, నీ తరంలో నువ్వైతే చూడవు, నీ ఉన్నంత కాలం ఈ ఉగ్రత రాదు. ఏమండి, నువ్వు నెమ్మదిగానే నీ పితరుల దగ్గరికి పాతి పెట్టబడతావు, నీ దగ్గరికి నీ కన్నులారా ఆ యొక్క ఉగ్రత నువ్వు చూడు అని చెప్పాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రాజు తన గురించి తన కన్నీళ్లు చూసి, తన దీనత్వాన్ని చూసి ఏమండి, ఆ యొక్క స్థితిని తగ్గించుకొని సాధారణ వ్యక్తిలా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఈ తరంలో చూడమని చెప్పని చెప్తున్నాడు. అదే మనం నినివే పట్టణాన్ని మనం చూసినట్లయితే, నినివే పట్టణానికి కూడా దేవుడు ఉగ్రత వస్తుంది అన్నప్పుడు రాజు తన స్థితిని తగ్గించుకొని ఏమండి, దీనత్వం కలిగి ఏమండి తగ్గించుకొని తన ప్రాంతం ఉన్న వారు అంతా కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు వారి యొక్క ప్రార్థనలు విని ఆ ఉగ్రతని ఆపాడు. అంత గొప్ప దేవుడు అండి. మనం చేసే ప్రార్థనలు, మన కాచే కన్నీళ్లు ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఆయన దేనినైనా దాటిపోతాడేమో గాని మన కన్నీళ్లు ఎన్నడూ దాటిపోడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం చదువు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్. చూడండి, దావీదు బెర్షబా దగ్గరికి వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన మాటలను బట్టి, నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ తర్వాత రచించిన ఈ అధ్యాయం అండి, ఈ 51వ అధ్యాయం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, దేవా నా తల్లి నన్ను పాపంలోనే కనింది, నేను పాపంలోనే గర్భం ధరించిందయ్యా, నేను పాపంలోనే ఉన్నాను, నేను నీకు విరోధంగా పాపం చేశాను దేవా. ఏమండి, నీ కను దృష్టికి నేను చెడుతనం చేసి ఉన్నాను, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయ్యా. ప్రభువా, నువ్వు నలిగిన హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు కదా, నన్ను ఇస్సోపుతో కడుగు నాయన అని చెప్పని దావీదు తన యొక్క నలిగిన హృదయంతో దేవునికి మొరపెడుతున్నాడు. చూడండి, బలులు కోరే దేవుడైతే దావీదు అంటాడు, నువ్వు బలులు కోరే దేవుడు కాదయ్యా, నువ్వు బలులు కోరేవాడైతే నీకు ఖచ్చితంగా బలులు నేను అర్పించేవాడిని, నువ్వు బలులు కోరే దేవుడు కాదు నాయన, నలిగిన హృదయాన్ని నువ్వు లక్ష్య పెట్టే దేవుడు నాయన అని దావీదు మొరపెడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదే కాదండి, ఈనాడు మనం తెలిసి తెలియక ఏమండి ఈ లోకం శరీర కోరికల వైపు ఏమండి మనిషి నడుస్తున్నప్పుడు మన జీవితాలను మనమే పాడు చేసుకుంటాం. ఏమండి, పాడు చేసుకున్నా కానీ తిరిగి దేవుని సన్నిధికి మన తప్పు మనం తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు అండి ఆయన వినే దేవుడు అండి. చూడండి, మనం ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితాలు మనం చూస్తాం. ఇలా దేవుని వైపు తిరిగిన ప్రతి వ్యక్తి కూడా అండి ఏమండి ఒక శ్రమతోనే దేవుని సన్నిధికి ఆశ్రయించబడుతూ ఉంటాడు. అది
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఏమండి? కొందరికి ఒక ఆర్థిక సమస్య ఉండొచ్చు, కొంత శరీర రోగాలు ఉండొచ్చు, కొంత కుటుంబ సమస్యలై ఉండొచ్చు. అనేక రకమైన ఏదో ఒక సమస్యతో దేవుడిని ఆదరిస్తూ దేవుని సన్నిధికి వస్తున్న వారే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమాత్రం తోసిపుచ్చే దేవుడు కాదండి. చూడండి, ఇయాల మన బిడ్డలైనా సరే, మనం వారు ఏదైనా పొరపాటు చేసి మనకు దూరం అయ్యి ఎళ్ళిపోయినా, వాడు తిరిగి వచ్చినప్పుడు మన హృదయానికి హత్తుకుంటాం. తిరిగి వచ్చాడులే, ఆ ఒక బాధంతా పోతది. చూడండి, దేవుడు గూడా తను సృజించాడండి మనల్ని. తన పోలికగా మనం రూపింపబడ్డాం. ఆయన పోలిక మనం రూపింపబడ్డాం కనుక, ఏవండీ? దేవుడు మనల్ని ఆదరించాలనే అనుకుంటాడు. అయితే మనం దేవుని సన్నిధిని ఆశ్రయించాలా. మన తప్పును మనం తెలుసుకొని, మనం నలిగిన హృదయంతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా దృష్టించే దేవుడండి. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం 2 మాటలు మనం చూసామండి. ఒకటి, రాజు తన సింహాసనాన్ని విడిచి దీనత్వం కలిగి, ఏమండి? దీనత్వం కలిగి తన దేవునికి మొరపెట్టాడు. రెండవదిగా నలిగిన హృదయముతో దావీదు మొరపెట్టాడు. మూడవది, దేవుని మాటకి వణికే వ్యక్తిగా ఆ ఒక మూడవ మాటను మనం ధ్యానించుకుందామండి. చూడండి, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. అప్పుడు నేను, ఆ! ప్రభువా, ఆ! నేనేమి చేయవలనని అడుగగా, ఆ! చాలు, ప్రభు చాలమ్మా, చాలు. నేనేమి చేయాలని అడగగా. చూడండి, సౌలు ప్రయాణం చేస్తూ దమస్కునకు సమీపించినప్పుడు నిట్ట మధ్యాహ్నం, ఏమండి? అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆకాశం నుండి అకస్మాత్తుగా తన చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించి తన గుర్రం నుంచి కింద పడిపోయినప్పుడు, ఏమండి? ఒక స్వరం తనతో మాట్లాడుతుంది. 8వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు నేను ప్రభువా, నువ్వెవడవని అడిగి ఉన్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్వరం విన్నప్పుడు నువ్వెవరు అని అడుగుతున్నాడు. సౌలు క్రైస్తవులను చంపడానికేనండి దమస్కు నుంచి వెళ్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అయితే దేవుని స్వరాన్ని విన్నప్పుడు పౌలు వణికిపోయాడండి. భయపడిపోయాడు. వణికిపోయి, ఇప్పుడు ప్రభువా, నేనేమి చేయవాలని చెప్పని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమండి? ఆ వణుకు తత్వాన్ని దేవుడు చూశాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం 3 మాటలుగా మనం చెప్పుకున్నాం. ఒకటి వణకటం, రెండోది నలిగిన హృదయం, మూడోది దీనత్వం. ఈ 3 మాటలు కలిగి ఉన్న వ్యక్తుల్లోనే, ఏమండి, దేవుడు తన నివాసం ఉంటది. మనం యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాటలన్నీ, ఎవడైతే మూలవాక్యంగా మనం చదువుకున్న మాటలైతే, ఎవడైతే దీనత్వం కలిగి నలిగి హృదయంతో దేవుని మాట వణుకుతూ ఉంటారో వారినే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమండి? మనం దేనిని బట్టి ఏదైనా అతిశయిస్తున్నాడో అది క్రీస్తుని బట్టి మనం అతిశయపడేవాడుగానే మనం ఉండాలి. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. తండ్రి దేవా, దీనత్వంని, నలిగిన హృదయం నాయనా, నీ మాటకు వణికే స్వభావాన్ని ప్రభువా, ఈ దినం మేము ధ్యానించుకుని కృపనిచ్చినందుకు, యేసు పరిశుద్ధ నామమున ఇచ్చినందుకు ప్రభువా, తండ్రి ప్రభువా, ఇవి మా జీవిత కాలం అయినా మా హృదయంలో వేసుకున్న కృపనే ఉందని యేసు పరిశుద్ధ నామమున అడిగి తండ్రి.